హాయ్ గైస్, ఎలా ఉన్నారు? హోప్ యూ డూయింగ్ గ్రేట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫుల్ క్లారిటీగా ఎలా యూస్ చేయాలో నేర్చుకుందాం. సో అడిషన్ ఆఫ్ 2 numbers అనే ప్రోగ్రామ్ తీసుకొని నేర్చుకుందాం. సో యాష్ ఇంక్లూడ్ stdio.h. సో ఇది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ ఇది. సో నెక్స్ట్ యాష్ ఇంక్లూడ్ conio.h, ఇది కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనమాట. నెక్స్ట్ వాయిడ్ మెయిన్. సో ఓపెన్ బ్రేస్, మన సింటాక్స్ తెలుసు కదా. సో డేటా టైప్ ఇంట్ ఏ కామా బి అనేది ఎందుకు తీసుకుంటామంటే, మనం ఇప్పుడు 2 వాల్యూసే కదా, అడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ అంటే ఏ అనే వాల్యూకి ఒకటి, బి అనే వాల్యూకి ఒకటి. సో నెక్స్ట్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే లాస్ట్ ప్రీవియస్ అవుట్పుట్ ఏమి ఉండకుండా ఉండడానికి సిఎల్ఆర్ ఎస్సిఆర్ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఏదైనా మెసేజ్ ప్రింట్ చేయడానికి. లైక్ చూడండి, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటే ఏ వాల్యూ ఎంటర్ చేయమని అవుట్పుట్లో చూపిస్తుంది యూజర్కి. సో నెక్స్ట్ వచ్చేసి స్కాన్ఎఫ్ ఎందుకు యూస్ చేస్తామంటే రన్ టైంలో ఆ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయడానికి కోసం స్కాన్ఎఫ్ యూస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 10 అనుకోండి, మనం ముందుగానే ఇచ్చేస్తే ఆ వాల్యూని చేంజ్ చేయలేం. యూజర్కి ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటే స్కాన్ఎఫ్ యూస్ చేయాలి. స్కాన్ఎఫ్ యూస్ చేస్తే చేంజ్ చేయొచ్చు. సో %a అంటే అడ్రస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 ఇచ్చామనుకోండి, 10 వచ్చేసి ఏలోకి స్టోర్ అవుతుంది. సో %, యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్, ఎంటర్ వాల్యూ ఆఫ్ బి. సో నెక్స్ట్ ఇప్పుడు బి వాల్యూకి అసైన్ చేయడానికి మనం ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి. సో నెక్స్ట్ వచ్చేసి స్కాన్ఎఫ్, సేమ్ ఇప్పుడు అంతే. %d ఎందుకు యూస్ చేస్తామంటే అది ఇంటీజర్ కాబట్టి %d. సో నెక్స్ట్ ఇప్పుడు %b. సో ఇప్పుడు బీకి వాల్యూ అసైన్ చేయడానికి కోసం %b యూస్ చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు మన ప్రోగ్రామ్ వచ్చేసి అడిషన్ ఆఫ్ 2 numbers కదా. సో అడిషన్ ఆఫ్ 2 numbers అంటే, సో ఏ ప్లస్ బి అంటే అడిషన్ ఆఫ్ 2 numbers, ఏ ఒక నెంబర్, బి ఒక నెంబర్. సో ఓకే, ఇది ఎలా ప్రింట్ చేయాలంటే ఏ ప్లస్ బి అనే దానికి ఇంకో వేరియబుల్ తీసుకోవాలి మనం. సిఓ డిఓ ఏదైనా తీసుకోవచ్చు. సి అనుకోండి. సో ఏ ప్లస్ బి వాల్యూ వచ్చేసి దీంట్లో స్టోర్ అవుతుంది సిలో. సో మనం ఇంటీజర్లో డేటా టైప్ కార్డు కూడా సి యూస్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చి ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ 2 typesగా వాడవచ్చు. ఇది సెకండ్ టైప్ అనమాట. వాల్యూ ప్రింట్ చేయడానికి కూడా వాడవచ్చు. సో %d, సి. ఇక్కడ % యూస్ చేయకూడదు. % యూస్ చేయకపోతే డైరెక్ట్ వాల్యూ ప్రింట్ చేయడానికి యూస్ చేస్తే స్కాన్ఎఫ్గా. సో ఇప్పుడు మనము కంపైల్ చేసి చూద్దాం. సో ఆల్ట్ F9. సో ఎర్రర్స్ ఏం లేవు. సో ఇప్పుడు చూడండి, ఎంటర్ వాల్యూ ఆఫ్ ఏ 1, ఎంటర్ వాల్యూ ఆఫ్ బి 2, సో 3. సో ఇంకా క్లియర్గా రావాలంటే మనం ఇప్పుడు ఎస్కేప్ సీక్వెన్స్ నేర్చుకోవాలి. సో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ పక్కన /n అంటే నెక్స్ట్ లైన్, అంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయడానికి యూస్ చేస్తుంది. సో /n చూడండి, ఇప్పుడు అవుట్పుట్టే కొంచెం చేంజ్ అవుతుంది, క్లారిటీగా ఉంటుంది. చూడండి, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ 1, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ బి 2. చూడండి, అడిషన్ చేస్తే 2. సో ఇప్పుడు ఇంకా క్లారిటీగా కావాలంటే ప్రింట్ఎఫ్లో ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో అడిషన్ ఆఫ్ 2 numbers is ఈక్వల్ టు %d. అంటే ఇప్పుడు %d ద్వారా ఏమొస్తుందంటే వాల్యూ అసైన్ అవుతుంది మనం ముందు ఇచ్చిన వాల్యూ. చూడండి, అడిషన్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు 3. సో ఇప్పుడు ప్రోగ్రామ్ క్లారిటీగా ఉంటుంది, ఏ యూజర్కైనా అర్థం అవడానికి కోసం. సో థ్యాంక్ యూ.